మధ్యయుగ భారతదేశంలో గంగా యమున అంతర్వేది, ఓడరేవులతో కూడిన గుజరాత్ తీర ప్రాంతం, అలాగే దక్షిణ భారతదేశానికి వెళ్ళే కూడలి మార్గం బుందేల్ఖండ్ ఎవరి అధీనంలో ఉంటాయో వారిదే ఢిల్లీ సింహాసనం. గంగా యమున అంతర్వేదిని, గుజరాత్ తీర ప్రాంతాన్ని అలా ఉంచితే, ఈ బుందేల్ఖండ్ ప్రాంతంలో బుందేలా రాజపుత్రులు చిన్న చిన్న రాజ్యాలుగా పరిపాలిస్తూ ఉండేవాళ్ళు. ఢిల్లీలో పరిపాలించే మొఘలులు వీరి మధ్య ఐక్యతని భేదోపాయంతో ఎప్పటికప్పుడు విడగొడుతూ ఢిల్లీ సింహాసనానికి విధేయులుగా చేసుకుంటూ ఉండేవాళ్ళు. ఇలా నిర్వీర్యమైపోతున్న రాజపుత్రుల్లో స్వాతంత్రకాంక్ష రగిలించి ఒక తాటిపైకి తెచ్చి మొఘలులకు చెమటలు పట్టించిన బుందేలా వీరబాలుడు ఈ ఛత్రసాల్. బుందేల్ఖండ్ సింహంగా పిలిచే ఈ ఛత్రసాల్ గురించి ఎన్నో ఆసక్తికర విషయాలతో సాగిన ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. 1649 మధ్యప్రదేశ్లోని పన్నా అభయారణ్యం. రాజపుత్రుడైన చంపత్రాయ్ తన భార్య కున్వర్ దేవితో పాటు కొద్దిమంది సైన్యంతో పులుల ఆవాసమైన దట్టమైన పన్నా అడవిలో తలదాచుకునున్నాడు. కొంతకాలం క్రితం వరకు నేటి బుందేల్ఖండ్లోని ఝాన్సీ నగరానికి దగ్గరలో ఉన్న ఓర్చా రాజ్యం రాజు దగ్గర అధికారిగా ఉండేవాడి చంపత్రాయ్. కానీ ఓర్చా రాజు మొఘల్ చక్రవర్తి షాజహాన్కి తొత్తుగా మారడంతో స్వతంత్ర రాజ్యస్థాపనే లక్ష్యంగా ఓర్చాని విడిచిపెట్టి మొఘలుల మీద తిరుగుబాటు చేస్తూ అడవులలో నివసిస్తూ ఉన్నాడు. ఈ సమయంలోనే చంపత్రాయ్కి ఛత్రసాల్ పుట్టాడు. ఈ అడవుల్నే స్థావరంగా చేసుకుంటూ బుందేల్ఖండ్లో మొఘల్ సైన్యాలపై అవకాశం చిక్కినప్పుడల్లా దాడులు చేస్తూ ఉండేవాడు చంపత్రాయ్. అయితే షాజహాన్ కుటుంబంలో ఔరంగజేబ్ మరియు దారా షికో మధ్య వారసత్వ యుద్ధం చెలరేగింది. దీంతో రెండు వర్గాలు వ్యూహాత్మకమైన బుందేల్ఖండ్లోని రాజపుత్రులను మచ్చిక చేసుకోవటం మొదలుపెట్టారు. ఔరంగజేబ్ రాయబారంతో హైందవవాది అయిన దారా షికోకి వ్యతిరేకంగా ఔరంగజేబ్తో చేతులు కలిపాడు చంపత్రాయ్. ఇలా ఔరంగజేబ్ దేశవ్యాప్తంగా తన బలాన్ని కూడా తీసుకొని దారా షికోని పట్టుకొని అత్యంత దారుణమైన మరణానికి గురి చేశాడు. ఇస్లాం పూర్తిగా తలకెక్కిన ఈ ఔరంగజేబ్ సింహాసనం ఎక్కటంతోనే హిందువులపై తీవ్ర దాడులకు దిగాడు. దీంతో దారా షికోకి వ్యతిరేకంగా పోరాడి ఎంతో వ్యూహాత్మకమైన తప్పిదం చేశానని చంపత్రాయ్కి తొందరగానే అర్థమైంది. దీంతో ఔరంగజేబ్ సైన్యాన్ని బుందేల్ఖండ్లో అటకాయిస్తూ తిరుగుబాటు మొదలుపెట్టాడు చంపత్రాయ్. కొంతమంది రాజపుత్రుల ద్రోహంతో చంపత్రాయ్ రహస్య స్థావరాన్ని తెలుసుకొని మొఘల్ సైన్యాలు దాడి చేసి చంపత్రాయ్ని దారుణంగా చంపేశారు. అప్పటికి చంపత్రాయ్ కొడుకు ఛత్రసాల్ వయస్సు 12 సంవత్సరాలు. 12 సంవత్సరాల కొడుకు ఛత్రసాల్ని ఆఖరిసారి ముద్దు పెట్టుకొని తల్లి కున్వర్ దేవి సతీసహగమనం చేసింది. ఈ చంపత్రాయ్ మరణం బుందేలీ రాజపుత్రుల్లో భయం పుట్టించింది. రాజపుత్రులంతా చంపత్రాయ్ భావజాలాన్ని తీవ్రంగా వ్యతిరేకించసాగారు. చంపత్రాయ్ బంధువులైతే చంపత్రాయ్ తమ వద్ద తీసుకున్న డబ్బుని కట్టాల్సిన బాధ్యత 12 ఏళ్ల ఛత్రసాల్ మీద పెట్టారు. తల్లి తరువాత తల్లిలాగా భావించిన అక్క నాన్ కున్వరి ఔరంగజేబ్ ఆస్థానానికి భయపడి ఛత్రసాల్తో పలకటం కూడా మానేసింది. తన తండ్రి ఎంతో నమ్మిన కుటుంబ పూజారి బాను కూడా ఛత్రసాల్కి ఎటువంటి సహాయం చేయకపోగా కనీసం ఉండటానికి కూడా ఎక్కడా ఏర్పాటు చేయలేదు. ఇలా ఛత్రసాల్ పన్నా పులుల అభయారణ్యంలో వేటాడి చంపబడిన పులికి బిడ్డగా అనాథగా మిగిలిపోయాడు. తరువాత 4 సంవత్సరాలు ఎంతో నిస్సహాయతతో బుందేల్ఖండ్లోని అనేక ప్రాంతాల్లో తిరుగుతూ కాలం గడిపాడు ఛత్రసాల్. 16 ఏళ్ల వయసున్నప్పుడు తన తండ్రి స్నేహితుడు మీర్జా రాజా జైసింగ్ నేతృత్వంలోని మొఘల్ సైనిక దళంలో చేరాడు. ఆ తరువాత మొఘల్ సైన్యంతో కలిసి అనేక యుద్ధాల్లో పాల్గొని ఎంతో వీరోచితంగా పోరాడేవాడు. ఈ సమయంలోనే దేవ్గఢ్ కోట మొఘలుల చేతికి రావటానికి కారణమై తీవ్ర గాయాల పాలయ్యాడు. అయితే ప్రతిసారి మొఘలులు ఛత్రసాల్ని చిన్నచూపు చూస్తూ మొఘల్ సర్దారులతో సమానంగా చూసేవాళ్ళు కాదు. దీంతో తన తండ్రిని చంపిన వారి పక్షానే నిలబడడం, వారి పక్షపాతానికి గురి కావడం ఛత్రసాల్లో తీవ్ర ఆవేదన కలగజేసేది.
ఛత్రసాల్కి తిరుగుబాటు జెండా ఎగరవేసి స్వతంత్ర రాజ్యం స్థాపిద్దామనే ఆలోచనలు తీవ్రం కాసాగాయి. అయితే ఏ రాజపుత్రుణ్ణి నమ్మాలి, దిశానిర్దేశం ఎవరు చేస్తారు అనే దానిపై ఎటువంటి స్పష్టత ఉండేది కాదు. అప్పుడే మహారాష్ట్రలో ఒక 32 యువకుడు ఔరంగజేబ్తో ఢీ అంటే ఢీ అంటూ స్వరాజ్యమే లక్ష్యంగా చెలరేగుతున్నాడని, గెరిల్లా యుద్ధాలతో మొఘల్ సైన్యానికి నిద్ర కూడా లేకుండా చేస్తున్నాడని ఈ 20 ఏళ్ల ఛత్రసాల్ వింటూ ఉండేవాడు. ఖచ్చితంగా ఆ ఛత్రపతి ఈ ఛత్రసాల్కి సహాయం చేస్తాడని ఎక్కడో ఒక ఆశ. వెంటనే మొఘల్ సర్దారులతో వేటకు వెళుతున్నానని చెప్పి తన నమ్మకస్తులైన 5 అశ్వదళం, 25 మంది పదాతి దళంతో రాయ్గఢ్ బయలుదేరాడు ఛత్రసాల్. అతి కష్టం మీద శివాజీతో ములాఖాత్ జరిగింది. ఛత్రసాల్ మరాఠా రాజ్యం తరఫున పోరాడతానని, తనని సైన్యంలోకి స్వీకరించాలని శివాజీని కోరాడు. ఇక్కడుండి ఏం సాధిస్తావు, నీ ప్రాంతానికి వెళ్ళు, నీ వాళ్ల కోసం పోరాడు అని శివాజీ దిశానిర్దేశం చేశాడు. అలాగే ఏ సమయంలోనైనా ఈ మరాఠా సామ్రాజ్యం నీకు అవసరమైన సహాయం చేస్తుందని కూడా చెప్పాడు. ఇలా బుందేల్ఖండ్ చేరిన ఛత్రసాల్ 1675లో 26 ఏళ్ల వయస్సులో కొద్ది సైన్యాన్ని పోగు చేసి పన్నా అటవీ ప్రాంతంలో రాజ్యాన్ని స్థాపించాడు. ఏ రాజపుత్ర రాజవంశం కూడా ఛత్రసాల్కి సహాయం చేయలేదు. ఛత్రసాల్ రాజ్యం స్థాపించిన 3 సంవత్సరాలకి అంటే 1678లో ఔరంగజేబ్ హిందువుల మీద జిజియా పన్నుని, అలాగే దేశవ్యాప్తంగా ఉన్న ప్రముఖ హిందూ దేవాలయాలని కూల్చాలని చట్టం చేశాడు. ఒక్కసారిగా మొఘలుల తొత్తులుగా ఉన్న రాజపుత్రులతో సహా అన్ని రాజవంశాలు తీవ్ర అసహనానికి గురయ్యాయి. బుందేల్ఖండ్ వ్యాప్తంగా అనేక దేవాలయాలకి రక్షణ ఏర్పాట్లు చేశారు. ఇందులో భాగంగానే ఖజురహో దేవాలయ ప్రాంతాలని ఖాళీ చేసి నిర్మానుష్యంగా మార్చి మొఘల్ సైన్యాల దృష్టిని మరల్చారు. మొఘలులకి వ్యతిరేకంగా పోరాడుతున్న ఛత్రసాల్కి బుందేల్ఖండ్ వ్యాప్తంగా ఆదరణ పెరగసాగింది. రాజపుత్రులందరూ ఛత్రసాల్కి సహాయం చేయసాగారు. ఛత్రసాల్ మొఘల్ కోటలైన కిలింజర్, గ్వాలియర్ కోటలపై దాడి చేసి చేజిక్కించుకున్నాడు. ఈ సమయంలోనే బుందేల్ఖండ్ వ్యాప్తంగా ఎంతో ప్రజాదరణ కలిగిన ప్రాణనాథ్ అనే ఆధ్యాత్మిక గురువుని కలిసి అతని మార్గనిర్దేశనంలో పనిచేయసాగాడు ఛత్రసాల్. ఈ ప్రాణనాథ్ ఛత్రసాల్కి మహారాజా అనే బిరుదునిచ్చి నీ రాజ్యం వజ్రాలతో దగదగలాడుతుంది అని ఆశీర్వదించాడు. ఇలా ఆశీర్వదించిన కొద్ది రోజులకే పన్నాలో వజ్రగనులని కనుగొనటం ఒక విశేషంగా చెబుతారు. మొఘల్ సైన్యాలు అనేకసార్లు బుందేల్ఖండ్ మీద దాడి చేసినా ఛత్రసాల్ వాటిని తిప్పికొట్టాడు. అయితే 1707లో ఔరంగజేబ్ మరణించి ఢిల్లీలో వారసత్వ యుద్ధం తలెత్తింది. ఈ వారసత్వ యుద్ధం జరుగుతున్నన్ని సంవత్సరాలు ఛత్రసాల్ చాలా సుభిక్షంగా బుందేల్ఖండ్ని పరిపాలించాడు. వారసత్వ యుద్ధం ముగిసి ఫరూఖ్సియార్ ఢిల్లీ సింహాసనమెక్కాడు. ఈ ఫరూఖ్సియార్తో మంచి సంబంధాలు పెట్టుకున్న ఛత్రసాల్ బుందేల్ఖండ్కి ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూశాడు. అయితే ఈ ఫరూఖ్సియార్ తరువాత మహమ్మద్ షా రంగీలా ఢిల్లీ సింహాసనం ఎక్కాడు. ఇతని ప్రధానే కమ్రుద్దీన్ ఖాన్. ఇతడే ఆ తరువాతి కాలంలో హైదరాబాద్ నిజాం సామ్రాజ్యానికి ఆద్యుడిగా మారబోతున్నాడు. ఇతను పరమ హిందూ ద్వేషి. ఇతను సహజంగానే ఛత్రసాల్ని వ్యతిరేకించేవాడు. దీంతో ఇతను 1720లో ప్రయాగ్రాజ్, అప్పట్లో అలహాబాద్ అనేవాళ్ళం కదా, ఆ అలహాబాద్ పాలకుడైన బంగాష్ని బుందేల్ఖండ్ మీద దాడులు చేయాల్సిందిగా పురిగొల్పేవాడు. దీంతో బంగాష్ పదే పదే దాడులు చేస్తూ 71 ఏళ్ల ఛత్రసాల్ని ఇబ్బందులు పెట్టేవాడు. అనేకసార్లు ఛత్రసాల్ ఈ బంగాష్ని తరిమివేసిన ఆఖరుగా పెద్ద సైన్యంతో ఛత్రసాల్ని ఓడించి బందీగా పట్టుకున్నాడు. ఢిల్లీ నుంచి కబురు రావటమే తరువాయి 4-5 రోజుల్లో ఛత్రసాల్ని చంపేయటానికి అన్నీ సిద్ధం చేశారు. 74 ఏళ్ల ఛత్రసాల్కి కనిపించిన ఒకే ఒక్క ఆశ మరాఠాలు. ఛత్రపతి శివాజీ అయితే ఛత్రసాల్కి సహాయం చేస్తానని అప్పట్లో మాటిచ్చాడు. కానీ ఇప్పుడు మరాఠా రాజ్యం ఆయన మనవడు సాహు ఛత్రపతిగా పీష్వా బాజీరావు సర్వాధికారాలు నడుపుతున్నాడు. ఛత్రసాల్ ఆఖరి ప్రయత్నంగా నాగపూర్లో తన సైన్యంతో బస చేసిన బాజీరావుకి తనని కాపాడాలని కబురు పెట్టాడు. మరాఠా సైన్యం 2 రోజుల్లోనే బుందేల్ఖండ్ చేరుకొని బంగాష్ని చుట్టుముట్టింది.
బంగాష్ని బందీగా పట్టుకొని మరోసారి బుందేల్ఖండ్ మీద దాడి చేయకుండా ఒప్పందం మీద సంతకం చేయించారు. దీంతో 80 ఏళ్ల ఛత్రసాల్ ఇంత సాహసం చేసిన బాజీరావుని తన కొడుకుగా స్వీకరించి తన రాజ్యంలో 3వ భాగం అతనికి చెందుతుందని ప్రకటించాడు. అలాగే తనకి ఒక ముస్లిం నర్తకి ద్వారా పుట్టిన అందమైన కూతురు మస్తానీని బాజీరావుతో వివాహం చేశాడు. ఈ బాజీరావు మరియు మస్తానీల ప్రేమ కథనే 2015లో సంజయ్ లీలా బన్సాలి బాజీరావు మస్తానీగా తెరకెక్కించాడు. ఆ మరుసటి సంవత్సరమే 82 ఏళ్ల వయసులో ఛత్రసాల్ మరణించాడు. ఛత్రసాల్ తన జీవితకాలంలో షాజహాన్ చక్రవర్తిగా మొఘలుల ఉచ్చస్థితిని, అలాగే ఔరంగజేబ్ తర్వాత ముక్కచెక్కలైన మొఘల్ సామ్రాజ్యాన్ని, రాజపుత్రుల ఐక్యతతో కూడిన బుందేల్ఖండ్ని చూసిన అరుదైన భారతీయ మహారాజుగా మిగిలాడు. 12 ఏళ్లకే తల్లిదండ్రులను పోగొట్టుకొని అనాథగా మిగిలిన ఛత్రసాల్ కేవలం తనలోని ఉత్సాహం, తెలివితేటలే పెట్టుబడిగా నిర్ణయాలు తీసుకొని బుందేల్ఖండ్ ప్రజలకు నిజమైన స్వాతంత్రాన్నిచ్చాడు. అందుకే ఈనాడు బుందేల్ఖండ్లో అడుగడుగునా ఎన్నో జిల్లాలకి, గ్రామాలకి, కాలేజీలకి, భవనాలకి, వీధులకి ఛత్రసాల్ పేరును చూస్తున్నాం. బుందేల్ఖండ్లో ఛత్రసాల్ అంటే రాజు మహారాజే కాదు, ఒక బ్రాండ్ కూడా. ఈ వీడియో కనుక మీకు నచ్చితే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, అలాగే తప్పకుండా కమెంట్ చేయండి. థ్యాంక్ యూ.